హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి మా కిడ్స్ ఒక రూమ్ టూర్ అనేది చేయబోతున్నాను. సో నేను ఎట్లా ఆర్గనైజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమ్ మొత్తం టాయ్సే, వాళ్ళు జస్ట్ ఇది ప్లేయింగ్ రూమ్ అంతే. ఇంక క్లాత్స్ అన్నీ వేరే చోట్ల ఉంటాయి. సో ఇంకా ఎట్లా ఆర్గనైజ్ చేశాను అనేది చూపించేస్తాను వచ్చండి. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ మేకులు అనేవి కొట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు ఓనర్స్. సో అందుకే ఇవి ఉంటాయి కదా, ఫ్లిప్కార్ట్లో మీషోలో ఎక్కడైనా అవైలబుల్గా ఉన్నాయి ఇవి అంటించుకునేవి. బట్ ఇవి ఎక్కువ వెయిట్ అనేవి సపోర్ట్ చేయవు, ఇది కొంచెం లైట్ వెయిటే కాబట్టి ఇది ఒకటి ఇక్కడ పెట్టాను. ఇది వచ్చి ఫుడ్ చార్ట్ వాళ్ళది. సో ఇంకా వస్తే మాకు ఇక్కడ 1 2 3 4 అర్లు అయితే ఇచ్చారు. ఇక్కడ ఎట్లా ఆర్గనైజ్ చేశానంటే కింద ఏమి పెట్టలేదు ఈ 2 రేక్స్లో, ఎందుకంటే 2 రేక్స్లో ఏమైనా పెట్టాను అనుకోండి వెంటనే తీసేస్తారు, మొత్తం చెత్త చెత్త చేసేస్తారు. సో అందుకే జస్ట్ కార్లు మాత్రమే పెట్టాను, ఇక్కడ సోఫా అంతే. సో ఇక్కడ ఏంటి అంటే ఇవి వాడు డైలీ ఎక్కువగా ఆడుకునేవన్నీ ఇక్కడ పెడుతూ ఉంటాను. సో ఇవి తెలుసు కదా, బ్యాట్ అండ్ ఈ రింగ్స్, క్యారమ్స్ అనేవి చాలా రేర్. అండ్ అలాగే ఇవి పజిల్స్, స్లేట్, వాటి బుక్స్ అంటే డైలీ యూజ్ చేసే బుక్స్ ఇవి. సో ఇవి వచ్చి ఈ పజిల్స్కి ఒక పజిల్ లోపలివి ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను, అది గన్ను. అండ్ ఈ గేమ్కి సంబంధించి దీని అయితే ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కదా, పోతూ ఉంటాయి ఇట్లా ఆర్గనైజ్ చేసుకోకపోతే. అండ్ ఇది క్యూట్ ఒకటి వచ్చి నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నానంటే ఇది వచ్చి వాళ్ళ మెడిసిన్ స్లిప్స్ అన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. క్యారమ్స్కి సంబంధించినవన్నీ ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇందులో వచ్చి క్రయాన్స్ అవి అలాగా. సో అండ్ ఈ చిన్న దాంట్లో వచ్చి వాటి స్లేట్ పెన్సిల్, వాటి సోప్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఇవి వచ్చి మా చిన్నోడివి, ఇట్లా పిక్ చేసుకుని వాడికి ఆడించి తర్వాత ఇట్లా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి వీడి కోసము యూజ్ చేశాను. యాక్చువల్లీ ఈ బాక్సెస్ నా జ్యువెలరీ బాక్సెస్లా యూజ్ చేసుకునేదాన్ని, ప్రస్తుతానికైతే ఇంకా వీళ్ళ కోసం యూజ్ చేస్తున్నాను. సో ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చి అక్కడ పజిల్స్ చూపించాను కదా, సో ఆ పజిల్స్ అన్నీ ఇక్కడ ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి ఎందుకంటే ఒక్కటి పోయినా మొత్తం ఆ గేమ్ అంతా పోయినట్టే, సో అందుకే ఏది మిస్ అవ్వకూడదని ఇట్లా మంచిగా జాగ్రత్తగా చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చి ఫ్లాష్ కార్డ్స్. అండ్ ఇది వచ్చి మా నిక్కీ గడికి ఎప్పుడైనా బర్త్డే పార్టీస్కి అట్లా వెళ్తే గిఫ్ట్స్ వచ్చేవి అవి. ఈ బాక్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ వాడికి యూజ్ ఉండవు కాబట్టి ఇందులో దాచాను. సో ఇట్లా ఈ కట్ తీసి హౌస్ అయితే కంప్లీట్ అయింది. సో ఈ 4th దగ్గరికి వచ్చేసరికి ఇవి రేర్గా ఆడేవి, ఎక్కువగా వాడు డైలీ యూజ్ చేసేవి కాదు, అప్పుడప్పుడు వాడుకి ఎప్పుడైనా మూడ్ అవుట్ అయినప్పుడు తీసి ఆడించడానికి ఇవి యూజ్ చేస్తాను. ఇవన్నీ తెలుసు కదా, ఇవి బ్లాక్స్ కానీ ఇవి మంచిగా ఒక్కొక్కటి ఇవి కింద పెడితే ఏంటంటే మొత్తం మెస్సీ చేసేస్తాడు, అందుకే పైన కొంచెం ఇరుగ్గా ఉన్న అన్నీ సెట్ చేస్తాను, మీకు అన్నీ చూపిస్తాను క్లియర్గా. సో ఇవి వచ్చి వీటి మీద బ్లాక్స్. సో ఇవి చాలా 2 కాబట్టి ఎక్కువ ఉంటాయి, అందుకే బ్యాగ్స్ బాగా నా జ్యువెలరీ కోసం పర్చేజ్ చేసినవన్నీ ఇట్లా యూజ్ చేస్తున్నాను వీడి కోసం. సో ఇదొక గేము అండ్ వాటి బుక్స్ కూడా మీకు అన్నీ చూపిస్తాను. ఇవి రైమ్స్ అంటే మనకి కూడా పాడడానికి బాగుంటుందని చెప్పి క్యూట్గా అనిపించింది. సో నేను ఎక్కడికైనా అంటే ఎక్కువ విషయాలు, సో డిమార్ట్ అట్లా వెళ్ళినప్పుడు ఇట్లాంటి క్యూట్ స్టఫ్ చూడగానే టెంప్ట్ అయిపోయి కొనేస్తాను. సో చాలా బాగుంటాయి కాబట్టి. అండ్ ఇవి వచ్చి నా నెంబర్స్. ఇది ఫ్లాష్ కార్డ్స్. అమ్మో, ఇది ఎనిమల్ ఫ్లాష్ కార్డ్స్. ఇది శ్లోకాల బుక్. ఇది కూడా ఎక్కువ నేను మీషో, ఫ్లిప్కార్ట్లో తీసుకునేవి ఎక్కువ ఉంటాయి. ఇవి కొంచెం పెద్ద డ్రాయింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బుక్. ఇవి మా డైరీస్. తర్వాత ఇది ఒక డ్రాయింగ్ బుక్. ఇవి ఆల్రెడీ మా వాడు డ్రా చేశాడు, ఎంత క్యూట్ డ్రా చేశాడు చూడండి. ఫస్ట్ డ్రాయింగ్ బుక్ అని చెప్పి గుర్తుగా దాచుకుంటాను ఇది. వాడికి పిచ్చి గీతలు బాగా అలవాటైనవి, పోలే ఫస్ట్ మనం అక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతుంది రైటింగ్ స్కిల్స్ అనేవి.
సో ఇవి వచ్చి స్టోరీ బుక్స్. ఇది ఆల్ ఇన్ వన్ బుక్. ఇది వచ్చి సేమ్ ఆ క్రయాన్స్ లాంటిదే, ఆల్రెడీ స్టార్ట్ చేశాడు ఇందులో కూడా. ఇది పిక్చర్ బట్టి ఒక బాగుంటుంది, బట్ ఇప్పుడు వీడికి అర్థం కాదు. ఒక 3 years దాటాలి, 3 years దాటి 4 years అట్లా వచ్చినప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. అంటే ఐడెంటిఫికేషన్ చేయడానికి ఈ బుక్ బాగుంటుంది. సో తర్వాత ఇది నా డ్రాయింగ్ బుక్. సో వాడికి బాగా డ్రాయింగ్ వచ్చిన తర్వాత ఇందులో వాడిని కూడా కొన్ని డ్రాయింగ్స్ వేద్దాము, మా ఇద్దరికి కలిపి ఉంటుందని చెప్పేసి నేను ఎప్పుడో చిన్నప్పుడు వేసిన డ్రాయింగ్ బుక్ ఇది. సో అక్కడక్కడ కొన్ని వేసి ఉన్నాను. సో నాది కాబట్టి ఇంక వాడి చేతి కూడా కొన్ని వేద్దామని చెప్పేసి ఈ బుక్ అట్లా దాచాను. అంటే వేసి ఉన్నాయి కానీ కలర్స్ అవి వేయలేదు. అట్లా ఎప్పుడో వేసి ఆ మధ్యలో ఆపేసాను. సో ఇంక మా నిక్కిగాడు పెద్ద అయిన తర్వాత వాడు ఈ బుక్ కంప్లీట్ చేయాలి, అందుకే. సో ఇట్లా బుక్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేసుకోవడం వల్ల మేము ఎప్పుడు చెప్తుంటాను కదా, ఎన్ని టాయ్స్ కొన్నాము, ఎన్ని టాయ్స్ ఉన్నాయని కాదు, అది మంచిగా అరేంజ్ చేసుకుని అవి మంచిగా ఎక్కువ ఇయర్స్ మనం దాన్ని రన్ చేసినట్టయితే వాటికి పిల్లలు అలవాటు అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, ఈ టాయ్ మనము నేర్పిస్తూ ఉన్నాము 1 month నుంచి. 1 month తర్వాత ఇవి లోపలికి పోయినా, ఇది ఇరిగిపోయినా పక్కన పెట్టేస్తాం. మళ్ళీ ఇదే టాయ్ కొన్నాం కదా, సో అప్పుడు ఈ టాయ్ పూర్తిగా నేర్చుకున్నట్టు అవ్వదు కదా. సో అట్లాగే ఇది కంటిన్యూగా వాళ్ళకి నేర్పిస్తూ భద్రంగా దాచామనుకోండి, సో ఈ టాయ్ అనేది వాళ్ళకి నేర్చుకోవడానికి అవుతుంది కదా. సో అందుకే నేను అట్లా మంచిగా దాయడానికి మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా నేర్చుకునే లోపు ఈ బుక్ ఈ టాయ్స్ పోయినాయి అనుకోండి, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. మనం కొన్నందుకు ఫలితం అనేది ఉండాలి కదా. సో ఇవి వచ్చి నేను ఇంకా ఓపెన్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ఆల్రెడీ నేను ఒక కార్ అనేది ఓపెన్ చేశాను. అది ఓపెన్ చేసిన 2 daysలోనే అయిపోయింది దాని సర్వీస్. సో ఇవి కూడా ఓపెన్ చేసామంటే 1 day 2 daysలో ఫినిష్ చేసేస్తారు. సో ఎందుకు రిస్క్ చేయడం, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన ఒక 4 yearsకో అట్లా వాళ్ళ యాడ్ అనే కెపాసిటీ వచ్చినప్పుడు ఓపెన్ చేద్దామని చెప్పి ప్రస్తుతానికి అవి ఏమీ ఓపెన్ చేయలేదు, అట్లా పెట్టాము. వాళ్ళు కూడా ఓపెన్ చేయమని అంత ఇంట్రెస్ట్ చూపించే క్యాండిడేట్స్ ఏం కాదు. సో అందుకే ఓపెన్ చేయట్లేదు. సో ఇది మొత్తం అయింది కదా, ఈ గిఫ్ట్స్ ఆల్రెడీ చెప్పించాను కదా. అండ్ ఇదేంటి అంటే ఇవ్వండి, సో ఇవి కూడా ఒకటి పోయినా వేస్ట్ కదా అని చెప్పి ఇట్లా ప్యాక్ చేశాను. ఎప్పుడైనా వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఆడుతూ ఉంటాడు ఈ గేమ్. ఇంకా ఇవన్నీ కార్స్. సో మా 30 days ఇవన్నీ వరుసగా ఉంటాయి చూడండి. ఈ 30 days ఏవి వాళ్ళు తీయమని ఆడదు. సో అట్లా నీట్గా ఉంటాయని అక్కడే ఉంటాయి. అండ్ ఏ చిన్న ప్లేస్ని నేను వదలలేదు ఈ రూమ్లో. ఏ చిన్న ప్లేస్ యూజ్ చేయాలి, ఏది వేస్ట్ చేయకూడదు అనే థాట్లో ఇది ఉంది కదా, ఇక్కడ క్యూట్గా డెబ్బీస్ అనేది పెట్టుకున్నాను. సో ఈ డెబ్బీ మా నిక్కిగాడుకి ఆ చిన్నోడికి బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ భలే క్యూట్గా అనిపించింది. యూట్యూబ్ ఉంటే బాగున్నా అని అడిగాను. సో నెక్స్ట్ టైం వస్తే అప్పుడు ఉంచుతాను అని చెప్పారు. సో ఇది డెబ్బీ, ఇది నా క్యూట్ డెబ్బీ. ఇది నేను ఫస్ట్ కొన్న డెబ్బీ. సో అందుకే గుర్తుగా చేంజ్ అనేది వేస్తూ ఉంటాను. ఇది వైస్ ఇదిగో ఈ టాయ్స్లో పెడదామని చెప్పేసి షీటే తీసుకుని వచ్చారు వాళ్ళ డాడీ. బట్ వీళ్ళు ఆడే పొజిషన్ అంటే ఆడే మూడ్లో లేక ఇది ఇట్లాగే ఉండిపోయింది. అండ్ తర్వాత నెయిల్ కట్ చేసుకునేది ఇది, అదైతే నవ్య పాప ఇచ్చింది. ఇది నెయిల్ కట్టింగ్ సెట్. ఇది ఫస్ట్ యూజ్ చేసింది, గుర్తుగా ఉంటుందని ఇట్లాగా వదిలేసాను. అండ్ మిల్క్ బాటిల్, మీకు తెలిసిందే కదా, మిల్క్ బాటిల్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు, మా చిన్నోడు అసలు యూజే చేయడు. అది వచ్చి డ్రీమ్ విష్. ఇందులో ఏంటంటే మా పిల్లల ఒక మైల్ స్టోన్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ రాస్తూ ఉంటాను ఇందులో, ఇంపార్టెంట్ అన్నీ వాళ్ళకి ఏమైనా ఇచ్చినవి కానీ. సో ఇవన్నీ చూడండి, మా బేబీ బాయ్, మా నిక్కిగాడు డీటెయిల్స్.
సో అట్లాగా ఎక్కువ బాగా వీళ్ళకి సంబంధించింది ఏదైనా బాగా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఈ బుక్లో రాస్తూ ఉంటాను. అంటే ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చినవి కానీ, సో నాకు గుర్తుగా ఉండడానికి వాళ్ళకి సంబంధించింది ఏదైనా నేను ఈ బుక్లోనే రాస్తూ ఉంటాను. సో అందుకే ఈ బుక్ నాకు చాలా స్పెషల్. సో ఇట్లా ఇక్కడితో వస్తే ఈ కింద వచ్చి మ్యాట్ పిల్లలకి ఆడుకోవడానికి షార్ట్ చేశాను, లాంగ్ కూడా వస్తుంది. ఎప్పుడైనా ఇద్దరు ఆడితే లాంగ్ చేస్తాను. అండ్ ఇది మా నిక్కిగాడు లాంగ్ హై చైర్లో టేబుల్, ఆ చైర్ తింటున్నాడు కదా, సో ఇలా పెట్టి ఇట్లా అరేంజ్ చేశాను. ఇట్లా బాగా కూర్చుని ఇక్కడ చదువు అంటే ఏమైనా యాక్టివిటీస్ అనేవి చేస్తున్నాడు. సో ఇక్కడ కిటికీ దగ్గర ఒక చిన్న ప్లేస్ ఇచ్చాడు. సో ఆ ప్లేస్లో నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నా అంటే వాళ్ళు ఫుడ్ తినేది ఓట్స్ కానీ మిల్క్ కానీ, ఇది వచ్చి హెల్దీ మిక్స్ కానీ ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఎందుకు అరేంజ్ చేసుకున్నాను అంటే కిచెన్లో ఇవి అవి ఎందుకు మెస్సి చేయడం అని చెప్పి వీళ్ళకి సెపరేట్గా ఇక్కడ ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవి వచ్చి వాళ్ళ స్నాక్స్ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవి వచ్చి ఫ్రూట్స్ ఇంకా కొనాలి. యాక్చువల్లీ యాపిల్, బనానా, గ్రేప్స్, పైనాపిల్ ఉంది. ఇంకా ఫ్రూట్స్ అన్నీ మంచిగా అరేంజ్ చేయాలి. సో ఇక్కడ వచ్చి వాడి బాటిల్స్ అన్నీ, వాడి బాటిల్స్ ఎక్కువగా యూజ్ చేయకుండా, ఇవి ఎక్కువ డైలీ యూజ్ చేయం కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూజ్ చేస్తాము. సో అవన్నీ అందులో కలిస్తే ఏంటంటే అవసరమైనప్పుడు కనబడవు. కిచెన్ యూటిలిటీస్లో ఇవి కూడా కలిపేస్తే, సో అందుకే అందులో కలపకూడదు అని చెప్పి దీనికంటూ ఒక ప్లేస్ అనేది సెట్ చేశాను. సో ఇంకా ఓన్లీ ఒక్క ఫోటో పెట్టడానికి మాకు అక్కడ మేక్ దొరికింది. ఇంకా ఆ ఫోటో అనేది అక్కడ పెట్టాం. మా నిక్కిగాడు బర్త్డేకి గిఫ్ట్ వచ్చిన ఫ్రేము. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ కిటికీ ఈ లాక్ని కూడా నేను వదలలేదు. సో ఈ లాక్కి వచ్చి ఇది పెట్టాను. యాక్చువల్లీ ఇది ఇక్కడ పెట్టకుండా అక్కడ ఎక్కడైనా పెట్టానని అనుకోండి, ఏమవుతుందంటే ఇందులో అన్నీ కింద పంపేస్తూ ఉంటాడు. సో అందుకే ఇందులో ఏంటంటే బాగా ఇదిగిపోయినవి, సో అట్లా కొన్ని ఉంటాయి కదా. సో ఇందాక కాదని చెప్పాను కదా, సో చూడండి దాని పరిస్థితి ఎట్లాగైందో. అట్లా ఉంటుంది. రిమోట్ కాదు, రిమోట్ బ్యాక్ సైడ్ మొత్తం ఏ పాటలకు ఆ పాటలు ఊడిపేశాడు. సో అట్లా చాలానే ఊడిపేసినవి ఉంటాయి. అవన్నీ ఇట్లా పెట్టాను గుర్తుగా. ఇవి వాడు మొత్తం టోటల్ స్టఫ్. ఎప్పుడైనా నేను 3 ఉంటాయి, ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తాం. ఇది మా టోటల్ కిడ్స్ రూమ్ అయితే. సో ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు నచ్చినట్టు పిల్లలకి ఈజీగా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా అరేంజ్ అనేది చేసుకున్నాను. సో అంటే నాకు కూడా కుదిరింది ఇట్లాగా మంచిగా 4 ర్యాక్స్ ఉండడము. సో వాళ్ళకంటూ ఒక రూమ్ అనేది ఇవ్వాలి అనేది నాకు ఎప్పటి నుంచో వాళ్ళకి కోరిక. ఎందుకంటే వాళ్ళకి తినడానికి కానీ వాళ్ళు ఆడుకోవడానికి కానీ ఒక రూమ్ అనేది ఉందనుకోండి, అన్ని రూమ్స్ మనం మెస్సి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఈ రూమ్లో ఆడుతున్నారు కాబట్టి ఈ రూమ్లోనే ఆడాలి అనే థాట్లో ఉంటారు. ఇంకో పక్క రూమ్లోకి అన్నీ తీసుకెళ్ళి అన్నీ మెస్సి చేయకుండా ఈ రూమ్లోనే ఆడాలి. సో ఇందులో ఒక డిసడ్వాంటేజ్ అంటే ఫ్యాన్ ఒకటి వేయించామంటే ద పర్ఫెక్ట్ అయిపోతుంది. దాని గురించి చూస్తున్నాం. ఫ్యాన్ ఒకటి వేయించేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా మొత్తం సెట్ చేసేసుకున్నట్టే. సో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.